శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ రోజు కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. నార్త్ సబ్ డివిజన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి సిఐ వీరేంద్ర సిబ్బంది కలిసి తాడేపల్లి పట్టణం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఎస్పీ వకుల్ జిందాల్ తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు వర్తించే చట్టాల గురించి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు ప్రజలకు అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఏరియాలో కొంతమంది గాంజా తాగుతున్నారు, కొంతమంది మద్యం తాగి అలరి చేస్తున్నారు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ ఏరియాకి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 400 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఏదైతే డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ ఉన్నాయో, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఉన్నాయో 68 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ తనిఖీ ఉద్దేశము మీకు ఇబ్బంది పెట్టడం అనేది కాదు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఉండాలి, ఇక్కడ ఈ గాంజా అన్నది ఉండకూడదు, మన జిల్లాలో గాంజా అన్నది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ మేము జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము. సో ఇటువంటి మిగతా చోట్ల కూడా ఎక్కడైతే మాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 35 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ యువత చాలామంది తెలియకుండా గంజాయి జోలికి వెళ్తున్నారు, గంజాయికి అడిక్ట్ అవుతున్నారు, వేరే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఏదో సరదా అనుకొని గాంజా తాగడం స్టార్ట్ చేస్తారు, ఏదో తెలిసిన అతను తాగుతున్నాడు, మనం కూడా తాగితే ఏముంది అలా స్టార్ట్ అయ్యి ఈ గాంజాకి అడిక్ట్ అయిపోతున్నారు. గాంజా లేకుండా ఉండలేకపోతున్నారు. ఒకసారి తాగినాక మళ్ళా నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరు ఇస్తారు. ఏదైతే మీరు అరెస్ట్ అయితే బెయిల్ కూడా చాలా కష్టం, బెయిల్ కూడా చాలా టైం పడుతుంది. ఎప్పుడు కూడా మీకు రికార్డ్ ఉంటుంది, మీ మీద కేసు రిజిస్టర్ అయినా ఎప్పుడు కూడా మీ జీవితం మొత్తం రికార్డ్ ఉంటుంది. ఇతని మీద ఈ క్రిమినల్ కేసు ఉంది, ఈ గంజాయి కేసు ఉంది. మీకు రేపు ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా, ఎక్కడైనా ఉద్యోగం వస్తే వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయని చూస్తారు. ఎక్కడైతే మీరు చదివారో, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ నుంచి అక్కడ ఉన్న ఎస్పీ నుంచి రిపోర్ట్ తీసుకుంటారు. ఆ రిపోర్ట్లో మీ మీద గాంజా కేసు ఉందనేది మేము రిపోర్ట్ ఇస్తాం. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీకు వాళ్ళు మళ్ళీ జాయిన్ కానివ్వరు. సో ఒకసారి మీకు పోలీస్ రికార్డులో కేసు వస్తే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాని కాకుండా కొంతమంది ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి తర్వాత దొంగతనాలు చేయడము, డ్రగ్స్ కొనడం కోసము డబ్బు కావాలా కదా, మీకు ఉన్నదాయం తక్కువ. మళ్ళీ ఇటువంటి అలవాట్లు పడి కొంతమంది దొంగతనాలు చేయడము, స్నాచింగ్లు చేయడము, ఘర్షణలు పడడము అటువంటి కూడా చేస్తారు. ఏదో ఒక రోజు దొరుకుతారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసు రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. ఎవరైతే మళ్ళా చేస్తున్నారో వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తారు. షీట్లు ఓపెన్ చేసినాక మళ్ళా ప్రతి వారం వెళ్ళి స్టేషన్లో కనపడాలా. ఎక్కడైనా క్రైమ్ జరిగితే, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ మిమ్మల్ని వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, నువ్వు ఏమైనా చేసావని.